గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం ఇకిగా అంటే ఏమిటి, మనం ప్రతి ఉదయం ఎందుకు నిద్ర లేవాలి, లైఫ్ పర్పస్ ఎందుకు అవసరం అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాప్టర్ నెంబర్ టూ చాప్టర్ నెంబర్ 2, యాంటీ ఏజింగ్ సీక్రెట్స్, హౌ టు స్టే యంగ్. అంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యాక్టివ్గా, యంగ్గా ఎలా ఉండాలి. బాగుంది కదా టాపిక్. ముందుగా మీ ఆరోగ్యానికి ఒక సింపుల్ క్వశ్చన్: మనిషి వయసు పెరిగితే తప్పనిసరిగా బలహీనంగా మారాలా? 60 ఇయర్స్ వచ్చాయంటే వీక్ వీక్ అయిపోవాలా? 70 ఇయర్స్ వచ్చాయంటే ఇంట్లో కూర్చోవాలా? 80 ఇయర్స్ వచ్చాయంటే ఏ పని చేయలేమా? నాట్ నెసరీ. ఏజ్ పెరగడం న్యాచురల్. కానీ మనం ఎంత హెల్దీగా, యాక్టివ్‌గా ఏజ్ అవుతామనేది మన డైలీ లైఫ్ స్టైల్ మీద కూడా మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం అదే తెలుసుకుందాం. మొదట మొదట ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. ఈ రోజుల్లో మనం ఒక స్ట్రేజ్ సిట్యుయేషన్ చూస్తున్నాం. ఒకప్పుడు 50, 60 సంవత్సరాల తర్వాత ఎక్కువగా వినిపించే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు యంగర్ ఏజ్‌లోనే కనిపిస్తున్నాయి. ఎందుకు? మన లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులొచ్చాయి. జంక్ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం, స్ట్రెస్, లేట్ నైట్ మొబైల్ యూసేజ్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ఫైనల్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం తగ్గిపోవడం, స్పెండింగ్ టైం తగ్గిపోవడం, వాళ్ళతో గడిపే టైం తగ్గిపోవడం. ఇవన్నీ మన హెల్త్ మీద ప్రభావం చూపుతాయి. దీనివల్ల చిన్న వయసులోనే హై బీపీ, డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందుకే మనం ఒక విషయం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. లాంగ్ లైఫ్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. హెల్తీ లాంగ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. 100 ఇయర్స్ జీవించడం ఒక్కటే గోల్ కాదు. ఆ వన్ ఆ 100 ఇయర్స్‌లో మనం ఎంత కాలం హెల్తీగా, ఇండిపెండెంట్‌గా, యాక్టివ్‌గా ఉన్నాం. అది కూడా ఒక ఇంపార్టెంట్. ఓకే. మనలో చాలా మందికి హెల్త్ గురించి కొన్ని ఓల్డ్ బిలీఫ్స్ ఉంటాయి. ఓల్డ్ థింకింగ్ నంబర్ 1, హెల్త్ అంటే లక్, లేదా మా ఫ్యామిలీలో అందరికీ బీపీ ఉంది, నాకు కూడా వస్తుంది. హ్మ్. ఓకే. మా ఫ్యామిలీలో డయాబెటిస్ ఉంది, నేనేం చేయగలను అని అనుకుంటారు. యెస్. జీన్స్ మ్యాటర్. ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్. కానీ జీన్స్ ఆర్ నాట్ ద హోల్ స్టోరీ. మన ఫుడ్, స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి హ్యాబిట్స్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, ఇవన్నీ కూడా మన హెల్త్ మీద ప్రభావం చూపుతాయి. అందుకే జీన్స్ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఓల్డ్ థింకింగ్ నంబర్ 2, ఏజ్ ఏజ్ పెరిగితే వీక్ అవ్వాల్సిందే. ఇది కూడా కంప్లీట్ పిక్చర్ కాదు. ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో నేచురల్ చేంజెస్ వస్తాయి. కానీ రెగ్యులర్ మూవ్‌మెంట్, గుడ్ గుడ్ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్, సోషల్ కనెక్షన్, మెడికల్ కేర్ ద్వారా మనం హెల్త్ మరియు ఫంక్షనల్ ఎబిలిటీని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవచ్చు. అంటే గెట్టింగ్ ఓల్డర్ ఈజ్ నేచురల్. ఓకే. నెక్స్ట్, న్యూ థింకింగ్. జపాన్‌లో ముఖ్యంగా ఒకినావా వంటి లాంగివిటీ గురించి ప్రసిద్ధి చెందిన ప్రాంతాల జీవన శైలిని పరిశీలించినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ లెసన్ కనిపిస్తుంది. లాంగ్ అండ్ హెల్తీ లైఫ్‌కి ఒక మ్యాజికల్ సీక్రెట్ ఉంటుంది. చాలా సార్లు అది స్మాల్ డైలీ హ్యాబిట్స్. అంటే ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులు. ఒక్కరోజు ఒక్కరో ఒక్కరోజు హెల్తీ ఫుడ్ తింటే లైఫ్ మారిపోదు. ఒక్కరోజు వాకింగ్ చేస్తే బాడీ మారిపోదు. ఒక్కరోజు 8 హవర్స్ స్లీప్ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. కానీ
స్మాల్ హెల్దీ యాక్టివిటీ, స్మాల్ హెల్దీ యాక్షన్స్ ప్లస్ విత్ కన్సిస్టెన్సీ విత్ టైం ఈజ్ బిగ్గర్ డిఫరెన్స్. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. సీక్రెట్ నంబర్ 1, ఈట్ మైండ్ఫుల్లీ. ఈట్ మైండ్ఫుల్లీ. జపనీస్ కల్చర్లో హరా హాచి బు, ఏంటది, హరా హాచి బు అనే ఒక కాన్సెప్ట్ ప్రసిద్ధి చెందింది. సింపుల్ మీనింగ్ ఏంటంటే కడుపు పూర్తిగా నిండే వరకు తినకుండా సుమారు 80% నిండినట్లు అనిపించినప్పుడు ఆపడం. ఏంటి, కడుపు పూర్తిగా నిండే వరకు తినకుండా సుమారు 80% నిండినట్లు అనిపించినప్పుడు ఆపడం. మనలో చాలా మంది ఏం చేస్తాం, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, ఏం చేస్తారు, కడుపు నిండిపోయాక, కడుపు నిండిపోయినా ఇంకొంచెం ఇంకొంచెం తింటాం పెట్టుకుని. ఒక్క స్వీట్, ఇంకొక స్వీట్, ఇంకొక స్వీట్, అలా ఒక్క దోశ, ఇంకొక దోశ, ఇంకొక దోశ, కొంచెం బిర్యానీ, ఇంకొంచెం, ఇంకొంచెం బిర్యానీ. ఓకే. అలా అవసరానికి మించి తినడం జరుగుతుంది. కానీ ఇకిగై లైఫ్ స్టైల్ మనకు మోడరేషన్ నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? మోడరేషన్ నేర్పుతుంది. ఈట్ స్లోలీ, ఈట్ స్లోలీ, ఈట్ మైండ్‌ఫుల్లీ, డోంట్ రొటీన్‌లీ ఓవర్ ఈట్. ఇక్కడ 80% అనేది ఎగ్జాక్ట్ సైంటిఫిక్ మీనింగ్ నంబర్, మెజరింగ్ నంబర్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఐడియా ఏమిటంటే ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయండి. నంబర్ 2, సీక్రెట్ నంబర్ 2. ఓకే. స్టే పాజిటివ్ అండ్ లాఫ్. నవ్వుతూ పాజిటివ్‌గా ఉండాలి. మన హెల్త్ అంటే బాడీ మాత్రమే కాదు, మైండ్ కూడా హెల్త్‌లో భాగమే. ఇప్పుడు యాంగర్, ఫియర్, నెగెటివ్ థింకింగ్, స్ట్రెస్, ఇవన్నీ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ప్రభావం చూపుతాయి. అందుకే లాఫ్, స్మైల్, ఎంజాయ్ స్మాల్ మూమెంట్స్. మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి. మీకు ఇష్టమైన యాక్టివిటీస్ చేయండి. పాజిటివ్‌గా ఉండటం అంటే ప్రాబ్లమ్స్ లేవని కాదు. ప్రాబ్లమ్స్ ఉన్నా దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలను అనే కన్స్ కన్‌స్ట్రక్టివ్‌గా ఆలోచించడం. ఓకే. సీక్రెట్ నంబర్ 3, కీప్ మూవింగ్. కీప్ మూవింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. అవర్ బాడీ ఈస్ డిజైన్డ్ టు మూవ్. మన బాడీ రోజంతా చైర్‌లో కూర్చోవడానికి మాత్రమే కాదు. మూవ్‌మెంట్ అంటే జిమ్‌లకి వెళ్లి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కాదు. వాకింగ్ కూడా మూవ్‌మెంట్. గార్డెనింగ్ కూడా మూవ్‌మెంట్. డాన్సింగ్ కూడా మూవ్‌మెంట్. ప్లేయింగ్ విత్ చిల్డ్రన్ కూడా మూవ్‌మెంట్. హౌస్ హోల్డ్ వర్క్ కూడా మూవ్‌మెంట్. స్టెయిర్స్ ఎక్కడం కూడా మూవ్‌మెంట్. మీకు సూట్ అయ్యే ఫిజికల్ యాక్టివిటీని రెగ్యులర్‌గా చేయడం ఇంపార్టెంట్. సింపుల్ రూల్, మూవ్ మోర్, సిట్ లెస్. ఏంటది? మూవ్ మోర్, సిట్ లెస్. ఓకే. ఫస్ట్, ఎగ్జాంపుల్ నంబర్ 1. ఒక 20 ఇయర్స్ ఓల్డ్ పర్సన్, 20 ఇయర్స్ పర్సన్ ఉన్నాడనుకుందాం. అతను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫాస్ట్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, హైలీ ప్రాసెస్డ్ స్నాక్స్ తింటున్నాడు. ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువ. కొంతకాలానికి వెయిట్ పెరగవచ్చు. ఎనర్జీ లెవెల్స్ తగ్గవచ్చు. కొన్ని లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెల్త్ రిస్క్ కూడా పెరగవచ్చు. అదే వ్యక్తి బ్యాలెన్స్డ్ హోమ్ ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, అడిక్వేట్ ప్రోటీన్స్, హోల్ ఫుడ్స్ తీసుకుంటూ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే జనరల్లీ అతని ఓవరాల్ హెల్త్‌కి బెటర్ సపోర్ట్ లభిస్తుంది. ఇక్కడ లెసన్ ఏమిటంటే ఫుడ్ ఈజ్ ఏ డైలీ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ హెల్త్. ఏంటి? రిపీట్ అగైన్. ఫుడ్ ఈజ్ ఏ డైలీ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ హెల్త్. ఎక్సలెంట్. ఓకే. ఎగ్జాంపుల్ నంబర్ 2. ఇప్పుడు 40 ఇయర్స్ ఏజ్ పర్సన్‌ని తీసుకుందాం. మార్నింగ్ లేస్తాడు. చైర్, ఆఫీస్‌లో చైర్, కారు లేదా బైక్. ఇంటికి వస్తాడు. సోఫా, టీవీ, మొబైలు, స్లీపు. నెక్స్ట్ ఫైనల్లీ స్లీపింగ్. నెక్స్ట్ డే సేమ్ రొటీన్.
బాడీకి మూమెంట్స్ చాలా తక్కువ. కాలక్రమంలో ఫిట్‌నెస్ తగ్గిపోతుంది. వెయిట్ గెయిన్, స్టిఫ్‌నెస్ మరియు మెటబాలిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరగవచ్చు. అదే వ్యక్తి మన తన డాక్టర్ అడ్వైస్ మరియు ఫిట్‌నెస్ లెవెల్‌కి అనుగుణంగా రెగ్యులర్ వాకింగ్ మొదలుపెడితే 30 మినిట్స్ వాకింగ్ కావచ్చు, 45 మినిట్స్ వాకింగ్ కావచ్చు. లేదా చిన్న చిన్న సెషన్స్‌గా మూవ్‌మెంట్స్ పెంచుకోవచ్చు. కొంతకాలానికి స్టామినా, మూడ్, ఫిట్‌నెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మూవ్‌మెంట్ ఈజ్ మెడిసిన్. సీక్రెట్ నంబర్ 4, స్లీప్. వెరీ ఇంపార్టెంట్. స్లీప్. ఇప్పుడు చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేసే ఒక విషయం స్లీప్. మనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో, క్వాలిటీ స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది రాత్రి బెడ్ మీద పడుకుంటారు. కానీ చేతిలో మొబైల్ ఉంటది. మొబైల్ ఏం చూస్తారు? ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, రీల్స్, ఒక్క రీలు, ఇంకొక రీలు. 5 మినిట్స్ మాత్రమే అనుకుంటారు. చూస్తూ 1 అవర్ అయిపోద్ది. బాడీ ఏమంటుంది? నాకు రెస్ట్ కావాలి. కానీ మైండ్ ఏమంటది? వన్ మోర్ వీడియో. ఓకే. ఇది హాబిట్ అయితే స్లీప్ టైమింగ్ మరియు స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ కావచ్చు. ఎంత స్లీప్ అవసరం? మోస్ట్ అడల్ట్స్‌కి సాధారణంగా 7-9 అవర్స్ క్వాలిటీ స్లీప్ రికమెండెడ్ చేస్తారు. అయితే ఇండివిడ్యువల్ నీడ్స్ మారవచ్చు. స్లీప్ సమయంలో మన బాడీ సింప్లీ స్విచ్ ఆఫ్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ బయోలాజికల్ ప్రాసెస్ జరుగుతుంది. మన బ్రెయిన్ మరియు బాడీ రికవరీ ప్రాసెస్ కొనసాగుతాయి. మెమరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. హార్మోనల్ ప్రాసెసెస్ రెగ్యులేట్ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్‌కి సపోర్ట్ లభిస్తుంది. మెలటోనియన్ అంటే ఏమిటి? నెక్స్ట్ మెలటోనియన్. ఇక్కడ ఒక ఇంగ్లీష్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. మెలటోనియన్. మెలటోనియన్ అనేది మన బాడీ యొక్క వేక్, వేక్ సైకిల్‌ని రెగ్యులర్ చేయడంలో సహాయపడే హార్మోన్. డార్క్‌నెస్ పెరిగినప్పుడు బాడీ మెలటోనియన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అందుకే రాత్రి బ్రైట్ బ్రైట్ సి బ్రైట్ స్క్రీన్స్, బ్రైట్ లైట్స్ తగ్గించడం హెల్తీ స్లీప్ రొటీన్‌కి యూజ్‌ఫుల్ కావచ్చు. కాబట్టి బెడ్ టైమ్ ముందు మొబైల్ యూసేజ్ తగ్గించండి. రెగ్యులర్ స్లీప్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయండి. బెడ్‌రూమ్‌ని కంఫర్టబుల్‌గా ఉంచండి. ప్రొటెక్ట్ యువర్ స్లీప్. సీక్రెట్ నంబర్ 5, రిలేషన్‌షిప్స్. హెల్తీ లైఫ్ అంటే ఫుడ్, ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. రిలేషన్‌షిప్ కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీతో మాట్లాడడం, ఫ్రెండ్స్‌తో కలవడం, కమ్యూనిటీలో ఉండటం, ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం. ఇవి మన ఎమోషనల్ వీక్ ఎమోషనల్ వెల్ బీయింగ్‌కి చాలా వాల్యుబుల్. మీ దగ్గర ఎంత మనీ ఉన్నా, మీ సక్సెస్ ఎంత ఉన్నా, మీ హ్యాపీనెస్ షేర్ చేసుకునే వాళ్ళు లేకపోతే లోన్‌లీనెస్ రావచ్చు. అందుకే స్టే కనెక్టెడ్. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీకు అవసరమైనప్పుడు హెల్ప్ అడగండి. ఇతరులకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ పూర్తిగా అవాయిడ్ చేయడం సాధ్యం కాదు. ఎగ్జామ్ ఉంటే స్ట్రెస్ రావచ్చు. ఇంటర్వ్యూ ఉంటే స్ట్రెస్ రావచ్చు. బిజినెస్ ప్రాబ్లమ్‌లో ఉంటే స్ట్రెస్ రావచ్చు. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ వల్ల స్ట్రెస్ రావచ్చు. షార్ట్ టర్మ్ స్ట్రెస్ బాడీ యొక్క నార్మల్ రెస్పాన్స్. కానీ క్రోనిక్ స్ట్రెస్ ఉంటే అంటే క్రోనిక్ స్ట్రెస్ ఉంటే చాలా కాలం కొనసాగుతున్న అధిక స్ట్రెస్ హెల్త్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ కలిగించవచ్చు. అందుకే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. ఎలా? ప్రాపర్ రెస్ట్, ఫిజికల్ యాక్టివిటీ, రిలాక్సేషన్,
టైం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, హాబీస్, బ్రీతింగ్ ఆర్ మైండ్ఫుల్ ప్రాక్టీసెస్, అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్. ముఖ్యంగా మీకు ఇష్టమైన పనులకు కూడా టైం ఇవ్వండి. మీకు ఇష్టమైన పనులకు కూడా టైం ఇవ్వండి. హెల్త్ ఎక్కడ తయారవుతుంది? నెక్స్ట్ టాపిక్. హెల్త్ ఎక్కడ తయారవుతుంది? ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఓన్లీ ఇన్ ఏ హాస్పిటల్. హెల్త్ ఈజ్ బిల్ట్ ఇన్ డైలీ లైఫ్. హాస్పిటల్ మనకు ఇల్నెస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వగలదు. డాక్టర్స్ మన హెల్త్‌ని ప్రొటెక్ట్ చేయడానికి, డయాగ్నోజ్ చేయడానికి, ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. కానీ డైలీ హెల్త్ హెల్త్ బిల్డింగ్ ఎక్కువ జరుగుతుంది. మీ కిచె హ్మ్. ఎక్కడ జరుగుతుంది? డైలీ హెల్త్ బిల్డింగ్ ఎక్కడ జరుగుతుంది? మీ కిచెన్‌లో, మీ బెడ్‌రూమ్‌లో, మీ వాకింగ్ షూలో, మీ డైలీ రొటీన్‌లో, మీ ఫుడ్ చాయిస్‌లో, మీ స్లీప్‌లో, మీ రిలేషన్‌షిప్స్‌లో, మీ హ్యాబిట్స్‌లో. అందుకే హెల్త్ ఈజ్ బిల్ట్ డే బై డే. హెల్త్ ఈజ్ బిల్ట్ డే బై డే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వన్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ముంబై డబ్బావాలాస్. యూ నో ముంబై డబ్బావాలాస్ ది డిసిప్లైన్ అండ్ పవర్. ఇప్పుడు మన ఇండియా నుంచి ఈ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ముంబై డబ్బావాలాస్. వాళ్ళు చాలా పెద్ద స్కేల్‌లో లంచ్ బాక్సెస్ కలెక్ట్ చేసి సరైన డిస్ట్రిబ్యూషన్స్‌కి డెలివర్ చేసే సిస్టమ్ కోసం ఫేమస్ అయ్యారు. ఇక్కడ మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందేమిటి? డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. ఒకరోజు పర్ఫెక్ట్‌గా పనిచేసి తర్వాత 4 రోజులు చేయకుండా ఉంటే సిస్టమ్ వర్క్ కాదు. ఎవ్రీడే ప్రాసెస్, రొటీన్, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, ఇది హెల్త్‌కి కూడా అప్లై అవుతుంది. ఒకరోజు 5 కిలోమీటర్స్ వాక్ చేసి నెక్స్ట్ 10 డేస్ ఏమీ చేయకపోవడం కన్నా మీకు సరిపోయే యాక్టివిటీని రెగ్యులర్‌లీ చేయడం బెటర్. ఒకరోజు హెల్తీ ఫుడ్ తిని మిగతా రోజు కంట్రోల్డ్ ఈటింగ్ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. హెల్త్ ఈజ్ నాట్ మ్యాజిక్. హెల్త్ నీడ్స్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్, ఈ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. స్మాల్ హ్యాబిట్స్, కన్సిస్టెన్సీ, టైమింగ్. స్మాల్ హ్యాబిట్స్ విత్ కన్సిస్టెన్సీ విత్ టైం ఈజ్ బిగ్ రిజల్ట్. హెల్త్ విషయంలో ఓవర్ నైట్ మిరాకిల్స్ కోసం చేయకండి. ఓకే. సారీ. హెల్త్ హెల్త్ విషయంలో ఓవర్ నైట్ మిరాకిల్స్ కోసం వెయిట్ చేయకండి. స్మాల్ ఇంప్రూవ్‌మెంట్ చేయండి. కన్సిస్టెన్స్‌గా కొనసాగించండి. లాంగివిటీకి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు లాంగివిటీ గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకునే ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్. అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఆయన నూట 111 ఇయర్స్ జీవించారు. 111 సంవత్సరాలు జీవించారు. మరియు 2014లో కొంతకాలం ఓల్డెస్ట్ వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. ఆయన జీవన శైలిపై వచ్చిన ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూస్‌లో మోడరేషన్, ఫిజికల్ యాక్టివిటీ వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించడానికి ఒక హాబిట్ మాత్రమే కారణమని సైంటిఫికల్లీ చెప్పలేం. లాంగివిటీ ఈజ్ కాంప్లెక్స్ కాంప్లెక్స్. జీన్స్, లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, హెల్త్ కేర్, సోషల్ ఫ్యాక్ట్స్, లక్ అన్నీ రోల్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన లెసన్, హెల్తీ హ్యాబిట్స్ ఇంక్రీజ్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ హెల్దియర్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇకిగైకి వద్దాం ఒకసారి. ఇకిగై అనే వర్డ్‌ని 2 పార్ట్స్‌గా అర్థం చేసుకుందాం. ఒకటి, ఇకి. ఇకి ఈజ్ లైఫ్. ఇకి ఈజ్ లైఫ్. గై
ఇకి గై. ఇకి ఈజ్ లైఫ్. గై ఈజ్ వర్త్ వాల్యూ. వర్త్ వాల్యూ. ఓకే. సింపుల్ క్లాస్ రూమ్ మీనింగ్. ఇకి గై ఈజ్ జీవితాన్ని విలువైనదిగా అనిపించే కారణం. జీవితాన్ని విలువైనదిగా అనిపించే కారణం. లేదా ఏ రీజన్ దట్ మేక్స్ లైఫ్ వర్త్ లివింగ్. హెల్తీ బాడీ ఎందుకు కావాలి? జస్ట్ లాంగ్ లైఫ్ కోసమే కాదు. మన పర్పస్‌ని పర్స్యూ చేయడానికా? మన ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికా? మనకి ఇష్టమైన పని చేయడానికా? సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయడానికా? అందుకే. అందుకే హెల్త్ సపోర్ట్స్ యువర్ ఇకిగై. హెల్త్ సపోర్ట్స్ యువర్ ఇకిగై. ఇప్పుడు సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వెషన్స్ చూద్దాం. మీకు 2 క్వెషన్స్ ఇస్తాను. క్వెషన్ నంబర్ 1. నా హెల్త్‌కి హార్మ్ చేస్తున్న డైలీ హ్యాబిట్ ఏది? నా హెల్త్‌కి హార్మ్ చేస్తున్న డైలీ హ్యాబిట్ ఏది? లేట్ నైట్ మొబైల్, టూ మచ్ జంక్ ఫుడ్స్, నో మూవ్‌మెంట్, ఇర్రెగ్యులర్ స్లీప్, స్మోకింగ్, టూ మచ్ స్ట్రెస్. ఏదైనా కావచ్చు. మీ ఆన్సర్ మీరు హానెస్ట్‌గా చెప్పుకోండి. మీ ఆన్సర్ మీకు హానెస్ట్‌గా చెప్పుకోండి. క్వెషన్ నంబర్ 2. నా లాంగ్ టర్మ్ హెల్త్ కోసం ఈరోజు స్టార్ట్ చేయగల ఒక స్మాల్ హ్యాబిట్ ఏది? థింక్. ఒకసారి 20 హ్యాబిట్స్ ఒకేసారి 20 హ్యాబిట్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. చూజ్ ఓన్లీ వన్. ఓకే. టుడేస్ యాక్షన్. ఈరోజు ఒక చిన్న హ్యాబిట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. మీ అవసరానికి తగ్గట్టు రోజంతా సరిపడా నీరు తాగడం. వాకింగ్. నెక్స్ట్ వాకింగ్. మీ ఆరోగ్య పరిస్థితికి సరిపోతే మీల్స్ తర్వాత కొద్దిసేపు నడవండి. స్లీప్. బెడ్ టైం ముందు మొబైల్ యూసేజ్ తగ్గించడం. ఫ్రూట్స్. మీ డైట్ మరియు మెడికల్ నీడ్స్‌కి అనుగుణంగా ఫ్రూట్స్ తీసుకోవడం. మూవ్‌మెంట్. రోజులో ఎక్కువ సేపు కంటిన్యూస్‌గా కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కదలడం. ఒక్క హ్యాబిట్. స్టార్ట్ టుడే. స్టార్ట్ టుడే. బ్యాడ్ హ్యాబిట్స్ వర్సెస్ గుడ్ హ్యాబిట్స్ చూద్దాం ఇప్పుడు. మన లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక సింపుల్ అప్రోచ్ ఉంది. రిమూవ్ దట్ హార్మ్స్ యూ. యాడ్ వాట్ హెల్ప్స్ యూ. అంటే చెడు అలవాట్లను గ్రాడ్యువల్లీ రిడ్యూస్ చేయండి. మంచి అలవాట్లను గ్రాడ్యువల్లీ యాడ్ చేయండి. రిమెంబర్, యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే. యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే. స్మాల్ చేంజెస్, డైలీ రిపిటేషన్, లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ. ఇట్స్ ఎనఫ్. ఫైనల్ టేక్‌వే. ఈ రోజు క్లాస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. నంబర్ 1. హెల్తీ ఏజ్ అనేది ఏజ్ నంబర్ ఒక్కదానితో నిర్ణయించబడదు. మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. నంబర్ 2. స్మాల్ హెల్తీ హ్యాబిట్స్ మ్యాటర్. నంబర్ 3. ప్రతిరోజు చేసే చిన్న డెసిషన్స్ లాంగ్ టర్మ్ హెల్త్ మీద ప్రభావం చూపుతాయి. నంబర్ 4. నంబర్ 3. ఓ ఓకే. నంబర్ 2 కంప్లీటెడ్. స్టార్ట్ హెల్తీ హ్యాబిట్స్. ప్రతిరోజు చేసే చిన్న డెసిషన్ లాంగ్ టర్మ్ హెల్త్ మీద ప్రభావం చూపుతాయి. నంబర్ 3. ఓవర్ థింక్. ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేయండి. మైండ్‌ఫుల్ ఈటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే. నంబర్ 4. కీప్ మూవింగ్. వాకింగ్, గార్డెనింగ్, డాన్సింగ్, ఎక్సర్సైజ్. మీ బాడీకి సరిపోయే మూవ్‌మెంట్ కొనసాగించండి. నంబర్ 5. ప్రొటెక్ట్ యువర్ స్లీప్. మోస్ట్ అడల్ట్‌కి 7-9 అవర్స్ క్వాలిటీ స్లీప్ యూజ్‌ఫుల్ గైడ్‌లైన్. నంబర్ 6. మేనేజ్ స్ట్రెస్. వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్‌ని ఇగ్నోర్ చేయకుండా హెల్తీ వేలో మేనేజ్ చేయడం నేర్చుకోండి. నంబర్ 7. స్టే కనెక్టెడ్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, క కమ్యూనిటీ కనెక్షన్స్‌లో కూడా వెల్ బీయింగ్‌లో భాగం. కమ్యూనిటీ కనెక్షన్స్ కూడా వెల్ బీయింగ్‌లో భాగం. చివరగా ఒక పవర్‌ఫుల్ మెసేజ్. మీకు 30 ఇయర్స్ ఉన్నాయా? 40 ఇయర్స్ ఉన్నాయా? 50 ఇయర్స్ ఉన్నాయా? 60 ఇయర్స్ ఉన్నాయా? నంబర్
ఒక్కటే మీ యూత్‌ని డిఫైన్ చేయదు. మీరు ఎలా తింటున్నారు? ఎంత ఎంత కదులుతున్నారు? ఎలా నిద్రపోతున్నారు? స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మీ జీవితానికి పర్పస్ ఉందా? ఇవన్నీ హెల్తీ ఏజింగ్‌లో భాగం. అందుకే ఈ రోజు నుంచి ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. యవ్వనం అనేది కేవలం వయస్సు కాదు. మనం ప్రతిరోజు ఎలా జీవిస్తున్నామో దాని ప్రతిబింబం. యవ్వనం అనేది కేవలం ఒక వయస్సు కాదు. మనం ప్రతిరోజు ఎలా జీవిస్తున్నామో దాని ప్రతిబింబం. మీ ఫ్యూచర్ హెల్త్ ఎక్కడో ఫ్యూచర్‌లో మాత్రమే స్టార్ట్ కాదు. ఇట్ స్టార్ట్స్ విత్ వాట్ యూ డు టుడే. ఇట్ స్టార్ట్స్ విత్ వాట్ యూ డు టుడే. ఒక చిన్న మంచి హాబిట్. టుడే మళ్ళీ, మళ్ళీ అదే హాబిట్. టుమారో మళ్ళీ అదే హాబిట్. డే ఆఫ్టర్ డే అదే కన్సిస్టెన్సీ, అదే డిసిప్లిన్, అదే హెల్తీ లైఫ్ స్టైల్. మరియు ఏ హెల్తీ లైఫ్ గివ్స్ యూ మోర్ ఆపర్చునిటీ టు లైవ్ యువర్ ఇకిగై. I repeat again. A healthy life gives you more opportunity to live your ikigai. That's all, friends. Thank you. రేపు థర్డ్ టాపిక్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.